హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బిర్యానీ చేస్తున్నాను. అది ఏ బిర్యానీయో మీరే చెప్పండి. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బంగాళాదుంప, అలాగే మిల్ మేకర్లు, మసాలా రెడీ చేసుకొని ఉంచాను. మసాలా సరుకులు ముందుగా వేసుకోవాల్సినవి అనాస్ పువ్వు, లవంగి మొక్కలు 9, 2 యాలక్కాయలు, దాల్చిన చెక్క, జాజికాయ, బిర్యానీ ఆకు, ఇవన్నీ రెడీగా ఉంచుకోవాలి. ముందుగా కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించి దీనిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత ఈ మసాలా సరుకులు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకోవాలి. మసాలాలు వేగిన తర్వాత పచ్చిమిర్చి, కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిన తర్వాత బంగాళాదుంపలు వేసుకోవాలి. మిల్లిమేకర్లు వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా మటన్ వేస్తున్నాను. మటన్ వేసి బాగా కలుపుకోవాలి. వేగిన తర్వాత కచ్చా వేసుకున్న మసాలా ముద్ద వేసుకోవాలి. 2 టీ స్పూన్లు వేసుకుంటే బాగుంటుంది. సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోనే మనం రైస్ వేసుకోవచ్చు. రైస్ మసాలా ముద్దలో కలిసి బాగా మిక్స్ అవుతుంది. నేను 2 గ్లాసులు వేస్తున్నాను. రైసు వేసిన తర్వాత మసాలా ముద్దలో బాగా కలపాలి. రైస్ వేసుకున్నాం కదా, బాగా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. బాగా కలుపుకొని రైస్ బాగా కొంచెం వేగిన తర్వాత మసాలా ముద్ద అంతా కలుస్తుంది కదా, కలిసిన తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. నేను 2 గ్లాసులు కదా వేసాను బియ్యం. ఇప్పుడు 4 గ్లాసులు నీళ్ళు పోసాను. వాటర్ పోసుకున్న తర్వాత బాగా కలిపెట్టి మూత పెట్టుకోవాలి. మూత పెట్టేసి నెయ్యి వేసుకొని మూత పెట్టడమే. నెక్స్ట్ ప్రాసెస్ మటన్ కర్రీ. మటన్ కూర చేసుకుందాము ఈలోగా, విజిల్స్ వేసేలోపు. ఇది మటన్ కర్రీ. ఫస్ట్ ఆయిల్ వేసుకొని చిన్న కుక్కర్లో దానిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా కలిపెట్టి అది దూరగా వేగించిన తర్వాత దానిలో మటన్ వేసుకోవాలి. మటన్ వేసి మటను బాగా కలపాలి. బాగా కలిసిన తర్వాత మసాలా ముద్ద వేసుకోవాలి. మసాలా ముద్ద మామూలుగా కచ్చబచ్చగా వేసుకుంటే మంచిది. కొంచెం ఎక్కువ మసాలా పడుతుంది దీనికి. అలాగే 2 స్పూన్లు కారం, 1 స్పూను ఉప్పు వేసుకొని బాగా కలిపెట్టాలి. బాగా కలిసిన తర్వాత ముక్కకు అంటుకొని ఉంటుంది కదా, బాగా కలిపెట్టి బాగా కలపాలి. కలిపిన తర్వాత వాటర్ వేయాలి. తగినంత వాటరు, అంటే మొక్క ములిగేలాగా అయితే సరిపోతుంది. ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేస్తే విజిల్ వస్తాయి కదా, ఒక 5-6 విజిల్స్ వేయించాలి. వేయించిన తర్వాత తీసేసి బాగుంటుంది కూర. ఇష్టమైన వాళ్ళు నిమ్మకాయ పిండుకోవచ్చు మటన్లో. చూడండి బిర్యానీ ఎంత బాగా వచ్చిందో. బిర్యానీ, వేడివేడి బిర్యానీ మీకు కావాలంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చు సింపుల్గా. మటన్ లేకపోయినా పర్వాలేదు, కూరగాయలతో కూడా చేసుకోవచ్చు. చూడండి వేడివేడి బిర్యానీ మటను చాలా బాగుంటుంది. ఈరోజు సండే స్పెషల్ అన్నమాది. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్?
మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. నేను ఇంకా బాగా చేయటానికి ట్రై చేస్తున్నాను, అలాగా నేర్చుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, బాయ్ బాయ్.